ఈరోజు ఒక్క క్షణం సినిమా గురించి మనం ఒక్క క్షణం కాదు కొన్ని గంటల సేపు మాట్లాడుకోవాలి, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. తప్పకుండా మాట్లాడుకుందాం. ముందుగా అయితే శ్రీ శంకర్ చిగురుపాటి గారి సమర్పణలో లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ వారి ఒక్క క్షణం 28వ తారీఖు అన్ని థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది. విఐ ఆనంద్ గారు దీన్ని దర్శకించారు. సో ఆనంద్ గారు అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎక్కడికి పోతావు చిన్నవాడా, సూపర్ డూపర్ హిట్ మనకి అందించారు ఆ సినిమా ద్వారా. ఒక్క క్షణం కూడా సైమిల్టేనియస్ గా అలాంటి కథకి సంబంధించిన స్టోరీ అనే మనకు తెలిసింది. టీజర్ చూసాం, ట్రైలర్ చూసాం. ఎస్పెషల్లీ టీజర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ టీజర్ ఇటీవల చాలా చాలా సంచలనం క్రియేట్ చేసింది. ఎందుకంటే అన్ని భాషల్లో అందరూ హీరో హీరోయిన్స్ తారాగణం అందరూ కూడా అందరి పేజెస్ లో షేర్ చేశారు ఈ టీజర్ ని. చాలా పెద్ద హిట్ ని ఈ టీజర్ సాధించింది. సో మరి ఒక్క క్షణం టీజర్ ని చూసేద్దాం గట్టిగా చెప్పండితో. టీజర్ ప్లీజ్. ఈ అగ్గి పుల్లాల్ని జస్ట్ ర్యాండమ్ గా విసిరాను. ఒక్కో అగ్గి పుల్ల ఒక్కొక్క డైరెక్షన్ లో పడింది అని అనుకుంటాం. ఈ రెండు పుల్లలు మాత్రం ప్యారలల్ గా పడ్డాయి. జస్ట్ గుప్పెడు పుల్లలు రెండు ప్యారలల్ గా పడినప్పుడు ఇన్ని వందల కోట్ల జనాల్లో ఎంతమంది జీవితాలు ప్యారలల్ గా ఉండొచ్చని ఆలోచించండి. వాళ్ళ ప్రెసెంట్, మీ ఫ్యూచర్. నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదకి వస్తే ఫేట్ తో అయినా డెస్టినీతో అయినా చివరికి చావుతోనైనా పోరాడతాను. అండ్ ఈ టీజర్ గురించి చెప్పాలి అంటే మొట్టమొదటిసారి అన్ని భాషల్లో అందరూ అద్భుతంగా షేర్ చేసిన బిగ్గెస్ట్ సెన్సేషన్ టీజర్ అయింది ఇది. సో కాబట్టి ట్రైలర్ కూడా ఆల్రెడీ మనం చూసేసాం. కాసేపట్లో మళ్ళీ ట్రైలర్ ని కూడా చూడబోతున్నాం. దానికన్నా ముందు ఈరోజు మనకి ఇంత అద్భుతమైన మ్యూజిక్ అందించి ఈ సినిమాకి ఇంకొద్దిగా అందాన్ని యాడ్ చేసిన మన మెలడీ బ్రహ్మ మణిశర్మ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన ఇచ్చిన ప్రతి పాట మనకి జీవితాంతం నెమరు వేసుకోవడానికి సరిపోతూ ఉంటుంది. సో మణిశర్మ గారు ఈ సినిమాకి సంగీత సహకారాన్ని అందించారు. సో మణి గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ అధినేత చక్రి చిగురుబాటి గారి ఒక చిన్న ఏవి రెడీ చేసాం. ఆ ఏవి ఇప్పుడు చూసేద్దాం. ఏవి ప్లీజ్. లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సంస్థ స్థాపకులైనటువంటి చిగురుపాటి చక్రి గారు తొలి ప్రయత్నంగా వీడు తేడా వంటి వినోదాత్మకమైన చిత్రంతో చిత్రసీమలో అడుగుపెట్టారు. తరువాత స్వామిరారా చిత్రంతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని సినిమాల పట్ల ఒక డిఫరెంట్ టేస్ట్ ఉన్న నిర్మాతలలో ఒకరిగా చేరిపోయారు చిగురుపాటి చక్రి గారు. వాళ్ళన్నారు గేందోలు కూర్చారేంటి? బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు. ఇటీవల విడుదలైన కేర్ ఆఫ్ సూర్య హెల్మెట్ పెట్టుకోమంటే ఎందుకురా ఇలా చేస్తున్నా? మాత పిత గురు ఈ లిస్ట్ లో మనలాంటి వాళ్ళకి దేవుడు కాదురా ఫ్రెండ్. కేర్ ఆఫ్ సూర్య చిత్రంతో సూపర్ హిట్ సాధించిన చక్రి గారు మరో అద్భుతమైన కథాంశంతో అల్లు శిరీష్ మరియు సురభి జంటగా ఆనంద్ గారి దర్శకత్వంలో రాబోతున్న ఒక్క క్షణం చిత్రం లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఈ విజయం మీకు మరింత కీర్తిని చేకూర్చాలని ఆశిస్తూ వి విష్ యూ గుడ్ లక్. వాళ్ళ లైఫ్ లో జరిగినట్టు మన లైఫ్ లో జరగడం ఏంటి జీవా? అదెలా?
ఓకే, సో అలాగే విచ్చేసిన మరొక బ్యూటిఫుల్ హీరోయిన్ సీరత్ కి కూడా హార్డీ వెల్కమ్. సో ఈ బ్యానర్ ఇప్పుడు పెద్ద హిట్స్ ని అందించడం కాకుండా అగ్ర హీరోలతో కూడా పెద్ద పెద్ద సినిమాలు చేస్తోంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్. మరి ఇందాక నేను చెప్పాను కదా, షాపింగ్ చేసుకోవడానికి వీలుగా మనకి పేటిఎం వారు షాపింగ్ మాల్లో ఒక వోచర్స్ ఇస్తున్నారు మనందరికీ అని. దానికి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ నేను రెడీ చేశానమ్మా. ఆ 2 క్వశ్చన్స్ ఒక్కొక్కటి అడుగుతాను. మీరు కరెక్ట్ గా గనక ఆన్సర్ చెప్తే మీరు గెలుచుకోవచ్చు గిఫ్ట్ వోచర్. అది ఎంత ఏంటి అనేది కవర్ తీసిన తర్వాతే అర్థం అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వినాలి. ఫస్ట్ క్వశ్చన్ వినండి. అల్లు శిరీష్ గారు యాజ్ అ యాక్టర్ గా మనందరికీ తెలుసు, కానీ అల్లు శిరీష్ గారికి ఒక హిడెన్ టాలెంట్ ఉంది. అది ఏంటి? ఎవరు చెప్తారు? ఆయన హిడెన్ టాలెంట్ ఆయనకు తెలియదు, నాకు తెలిసిందంటే మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాం సార్. నేను చెప్తాను ఇప్పుడు, మా వాళ్ళు చెప్తారు చూడండి. ఎవరు చెప్తారు ఆ హిడెన్ టాలెంట్? 2 ఉన్నాయి యాక్చువల్లీ, ఒక్కటి చెప్పినా చాలు. సంక్రాంతికి పండగే పండగ. ఎవరు? చాలా వాతావరణ స్రవంతి నుండి చేతులు పైకి లేచాయి. దయచేసి ఒక్కరిని చూస్ చేసుకుని మైక్ అందివ్వండి. ఒక్కరికి ఇవ్వండి మైక్. ఎవరికో మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఇవ్వండి. హలో, వాళ్ళ అన్న అల్లు అర్జున్ని ప్రేమించడం. గురువు గారు మీరు దయచేసి టాలెంట్ చెప్పండి. గురువు గారు ప్రేమాభిమానాలకి బాగా మీరు టచ్ చేశారు, కానీ దయచేసి టాలెంట్ చెప్పండి. టాలెంట్, హిడెన్ టాలెంట్ ఒకటి ఉంది, అది ఎవరికన్నా తెలుసా? మూవీ ప్రమోషన్స్. మూవీ ప్రమోషన్సా? Yes. హే దామ్మా బంగారు తల్లి రా. సింగింగ్. దేర్ యు గో. నీ పేరు? మౌనిక. మౌనిక, సంక్రాంతికి అద్భుతంగా నువ్వు గెలుచుకున్నావు. నాకు తెలియదు ఎంతో, బట్ ఓచర్. సో ఓచర్ మౌనికకి ఇచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్. నేను 2 చెప్పాను కదా, ఒకటి సింగింగ్, ఇంకొకటి పిచాక్ కిక్ బాక్సింగ్. అది మ్యాటర్. సో కాబట్టి మౌనిక, కంగ్రాచులేషన్స్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓకే, మీరు అత్యధికంగా ఆలోచించడం వల్ల ఏంటేంటో జరిగాయి, కానీ సింగింగ్ ఆయన హిడెన్ టాలెంట్ అని చెప్పింది కాబట్టి మౌనిక, శిరీష్ గారిని అడుగుతావా మౌనిక ఒక లైన్ పాడమని? నువ్వు అడిగితే లిరిక్స్ వెతుకుతున్నట్టున్నారు. ఆగు ఆగు. మనందరి ఫ్యాన్స్ కోసం శిరీష్ గారు ఆల్రెడీ మనకి కేటీసీలో సాంగ్ పాడారు, హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది. మౌనిక నువ్వు పాడకు, ఆ శిరీష్ గారితో పాడించు ప్లీజ్. ఒక్కసారి మా కోసం, మీ ఫ్యాన్స్ అందరి కోసం. నిజంగా నా గొంతుకు డబ్బింగ్ చెప్పి కూర్చుని పోయింది. పొద్దున్న నుంచి నేను రెస్ట్ ఇచ్చాను, ఎందుకంటే తర్వాత స్పీచ్లో మాట్లాడాలి కాబట్టి. ఆల్రెడీ ఆ పాట పాడేశాను కాబట్టి అను పాడినా నాతో పాడతావా? ఓకే. చూసానా లేనా, నేను చూసాననుకున్నానా, ఈ చిన్నారి నవ్వే వచ్చి నన్నే గుచ్చిందే. ఉన్నానా లేనా, నేనున్నాననుకున్నానా, నీ గుండెల్లో చోటే వచ్చి నన్నే పిలిచిందే. అను 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 ఐ లవ్ యూ నే అను, ఈ మాట కోసం వేచున్నా నేను. విను విను విను, నీలోనే ఉన్నాను, నీ గుండెల్లోనే కూర్చున్నా నేను. పర్లేదా? హిడెన్. థ్యాంక్ యూ. హిడెన్ టాలెంట్ అన్నప్పుడు ఏం బయటకు వస్తాను నిజంగా భయపడ్డాను. థ్యాంక్ యూ. సింగింగ్ అండ్ కిక్ బాక్సింగ్ తాపేసావు. హిడెన్ టాలెంట్ అని నువ్వు అసలు విషయం కట్ చేసావు. షోలు బాగా హోస్ట్ చేస్తున్నా కదా, నీ జాబ్ వచ్చేసరికి అది మాత్రం తొక్కి అలా పెట్టేశారు, చెప్పట్లా. సరే, ఇది నీ ఇవాళ నేను ఇక్కడ కూర్చోవాలి, నువ్వు అక్కడ కూర్చోవాలి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. మైక్ నీకు ఇచ్చేస్తాను.
నేను అదే చెప్పబోతున్నాను. మీరు పాడండి, నటించండి, కిక్ బాక్సింగ్ అన్నా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. యాంకరింగ్ వచ్చి మాకు కడుపు కొట్టదు, చెప్తున్నా ఇప్పుడే, అంతే. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఒక క్వశ్చన్ అయిపోయింది కాబట్టి ఫాస్ట్ గా మరొక క్వశ్చన్ కూడా అడిగేస్తా. అది కూడా అల్లు శిరీష్ గారి గురించే. సో అల్లు శిరీష్ గారికి ఇప్పుడు యాక్చువల్లీ ఓకే విచ్చేసిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారికి సాదర స్వాగతం. గట్టిగా చప్పట్లతో ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఇప్పుడు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడం కోసం ఈరోజు ఒక గెస్ట్ ని వేదిక మీదకి పిలుస్తున్నాం. వారే శ్రీ నాగబాబు గారు. గట్టిగా చప్పట్లతో నాగబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. హార్డీ వెల్కమ్ సార్. నాగబాబు గారు రోజు సాయంత్రం నవ్వడం చూసి మాకున్న అన్ని అనారోగ్యాలు పోతున్నాయి. అంత హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటారు. అండ్ నాగబాబు గారికి బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా ప్రొడ్యూసర్ గారు చక్రి చిగురుపాటి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చక్రి చిగురుపాటి గారు వేదిక మీదకి రావాలి. సో నాగబాబు గారు అల్లు అర్జున్ గారితో నా పేరు సూర్య అనే సినిమాని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఒక్కసారి మీరు ఫస్ట్ సాంగ్ లాంచ్ అంటే మేము ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసుకుంటాం సార్. ప్లీజ్ లాంచ్ ఫస్ట్ సాంగ్. చెప్పట్లు. So many తలపులే మొదలాయనే. So many మెరుపులు కనులలో కదలాడేనే. సో జిందగీ నిన్నెలా కలిసాకనే. సో many రంగుల కలలతో వెలుగాయనే. ఏం జరుగుతోంది చలి మనసిది వెళ్ళిపోతోందటో. సరిగా కలవలేదని నువ్వు అప్పుడే మిస్సింగ్ ఏమిటో. ఏమిటిది కొత్త కదా ఎప్పటిలా లేదు కదా. You're my baby, you drive me crazy. You're my baby, can't take it easy. సార్ మరి మీ జీవితంలో ఒక్క క్షణంలో జరిగిన మార్పులు ఏమన్నా ఉన్నాయా? మంచి కానీ చెడు కానీ ఒక్క క్షణంలో ఏదన్నా మారిందా మీ జీవితంలో? ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్. మీ లైఫ్ లో మర్చిపోలేని ఆ ఒక్క క్షణం ఏంటి? అంటే ఇక్కడ చెప్పుకోలేను. నా లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒక క్షణం కాదు, ఒక స్ప్లిట్ సెకండ్లో తలకిందులు అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అది ఇప్పుడు అవసరం లేదు, బట్ ప్రతి మనిషి లైఫ్లో ఉంటాయి. అండ్ 1 minute సిరి, ఆల్ ది బెస్ట్ మా. అండ్ డైరెక్టర్ ఆనంద్ నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది. ఆనంద్ ఫస్ట్ పిక్చర్ కూడా నా కథ తెలుసు. ఒక థ్రిల్లర్ లాంటి కథ చేశాడు. అయితే ఈ పర్టికులర్ కథ నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు సిరి సినిమాలంతకుముందు శ్రీరస్తు శుభమస్తు ఆ ట్రైలర్స్ చూసినప్పుడు ఒక సాఫ్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించింది. ఈ ట్రైలర్లో నాకు నచ్చింది ఏంటంటే ఒక అగ్గిపుల్ల వేసి ఈ గుప్పుడు అగ్గిపుల్లల్లో ఇద్దరు లైఫ్ ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంటే ఇంతమంది జనాభాలో ఎంతోమంది జీవితాలు ప్యారలల్గా ట్రావెల్ చేస్తున్నాయి. ఓ థియరీ ఆఫ్ ప్రాబిలిటీ మీద ఒక పాసిబిలిటీ ఉండేదని చెప్పాడు. అసలు ఆ థాట్కే నాకు ఈ సినిమా చూడాలి అనిపించేటువంటి ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే
మోస్ట్ ఆఫ్ ద తెలుగు సినిమాలు ఇవాళ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ బ్యాక్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఇలా ఉంటున్నాయి. కానీ థ్రిల్లర్గా థ్రిల్లింగ్, ఒక థ్రిల్ బేస్డ్ లేకపోతే ఒక సైంటిఫిక్ బేస్డ్ అలాంటి కంటెంట్స్ మీద రావటం లేదు. ఎస్పెషలీ ఒక సైన్స్ ఫ్యాంటసీ ఏదనంటే యముడు, దెయ్యాలు, భూతాలు తప్ప ఒక సైన్స్ ఫ్యాంటసీ మీద, ఒక సైంటిఫిక్ థాట్ మీద వచ్చిన సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకే నేను నిజంగానే ఆ థాట్కి ఇన్స్పైర్ అయిన అలాంటి మంచి కంటెంట్ మా సిరీ చేసినందుకు డెఫినెట్గా సిరీకి ఈ సినిమా ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు మాకు ఆప్తుడు, మాకు మంచి ఫ్రెండ్. ఆయన ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు. అలాగే ఆనంద్, ఆల్ ది బెస్ట్. సిరి, ఆల్ ది బెస్ట్. అండ్ శ్రీను అండ్ ప్రొడ్యూసర్ చిగురుపాటి గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడా, టైగర్ లాంటి అద్భుతమైన సినిమాలకి దర్శకత్వం వహించి ఇప్పుడు ఒక్క క్షణం అంటూ మళ్ళీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చిన ఆయనతో పనిచేసింది ఒక్క క్షణం అయినా చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అనిపించారు. మరి ఆనంద్ గారి గురించి ఒక బ్యూటిఫుల్ ఏవి ఉంది, చూద్దామా? ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఏవి ప్లీజ్. అండ్ అలాగే ఇప్పుడే విచ్చేసిన స్టైలిష్ స్టార్ బన్నీకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు శృతిలో అందరూ అరిస్తే బాగుంటుంది. 1 2 3 4 బన్నీ 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 బన్నీ. వెల్కమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి స్వాగతం, సుస్వాగతం. వస్తూ వస్తూ స్టైల్ తో పాటు ఎనర్జీని కూడా అలా తీసుకొచ్చేశారు అల్లు అర్జున్ గారు. హార్డీ వెల్కమ్ అల్లు అర్జున్ గారు. కొంచెం తప్పుకోండి అయ్యా, ఒక్క నిమిషం చూడనివ్వండి. ఓకే, సో ఇప్పుడు నిండు సభ అని పిలవచ్చు. స్వాగతం అల్లు అర్జున్ గారికి, మరొకసారి స్వాగతం. సో ఇందాక మనం ఆనంద్ గారి ఏవి చూద్దాం అని అనుకున్నా, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఏవి ప్లీజ్. విఐ ఆనంద్ టైగర్ అను చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. మొదటి చిత్రంతోనే విజయాన్ని సాధించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో చిత్రీకరించిన ప్రతి సన్నివేశం ప్రేక్షకులను అబ్బురపరిచేలా చేసి డిఫరెంట్ కాన్సెప్ట్ తో అందరినీ ఆకట్టుకున్నారు. సైన్స్ ఎంత డెవలప్ అయిందో కూడా ఆత్మ అవకాయ బద్దండి స్వామి. అటు కమర్షియల్, ఇటు క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా చేస్తూ తనలోని క్రియేటివ్ టాలెంట్ ను కనబరిచిన దర్శకుడు ఆనంద్ గారు ఇప్పుడు మరొక విభిన్నమైన కథతో ఒక్క క్షణం అను చిత్రం ద్వారా అల్లు శిరీష్ మరియు సురభి జంటగా నటిస్తూ మన ముందుకు రాబోతున్న ఈ చిత్రం విఐ ఆనంద్ గారి విజయ ఖాతాలో ఒకటిగా చేరాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ద టీమ్. ఒక్క క్షణం. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్ ఆనంద్ గారు. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. సో ఇందాక పేటిఎం కాంటెస్ట్ లో క్వశ్చన్స్ అడగాలి కాబట్టి ఇప్పుడు ఒక క్వశ్చన్ రెడీగా ఉంది. కొంచెం నాకు చెవుడురా బాబు, కాస్త అరవకండ్రా, నా మాట వినండి. ఒక్క నిమిషమే క్వశ్చన్ అడిగేదాకా ఇన్నర్, బిల్కుల్ ఇన్నర్. అయ్యో, నా పరిస్థితి మీకు అర్థం కావట్లేదు, కానీ బరువు బాధ్యతలు నా మీద ఉన్నాయి కాబట్టి నేను జాగ్రత్తగా యాంకరింగ్ చెయ్యాలి. రైట్ సైడ్ ఐమోలుగా నేను చూడకుండా మిమ్మల్ని చూసుకుంటూ నడుపుతా నెక్స్ట్ షోని.
ప్రస్తుతానికైతే ఒక క్వశ్చన్ ఉంది, ఇమీడియట్ గా మీరు ఆన్సర్ చెప్పేస్తే వాళ్ళకి నేను గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, కొంచెం స్వార్థం వాడి ఈ క్వశ్చన్ ని నేను నా వైపుకి తిప్పుకున్నాను. నేను అల్లు అర్జున్ గారితో కలిసి ఒక సినిమాలో చేశాను. ఆ సినిమా ఏంటి? ఏంటి? అమ్మో, ఇన్ని ఓచర్లు నా దగ్గర లేవు. ఒక్కరు హూ ఇస్ ద వన్? దామ్మా, ఏ నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు, తూచ్, నువ్వు ఆగు. నీ పేరు? అనూష. అనూష, చెప్పు అనూష. డీజే. అట్లా చెప్పకూడదు అనూష. సో ఒక్కసారి గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తే ఓచర్ దువ్వాడ జగన్నాథం. పర్ఫెక్ట్ ఆన్సర్. ఇది మాత్రం నేను డెఫినెట్లీ నా స్వార్థం కోసమే చెప్పించా. సో నువ్వు సంక్రాంతికి శుభ్రంగా పేటిఎం మాల్లో 5th లాంచ్ అవుతోంది, వెళ్ళి షాపింగ్ చేసుకో అనూష. సో అనుషకి గిఫ్ట్ ఓచర్ ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఆ విధంగా ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు. ఆనంద్ గారు డైరెక్ట్ చేసిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కోన్? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎవరు సార్? అక్కడ మీరే. ఒక్క నిమిషం ఇలా కొంచెం ముందుకు రండి. ఆయనకి మైక్ ఇవ్వరా దయచేసి? బ్లాక్ జాకెట్, బ్లాక్ అండ్ రెడ్ జాకెట్, ఆయనకి మైక్ ఇవ్వండి ప్లీజ్. సార్ రండి మీరు. కొంచెం నాకు వినపడేలా లిప్ సింక్ చేయండి. శేఖర్ చంద్ర, దేర్ యు గో, సూపర్. సో మీ పేరు? శ్యామ్. శ్యామ్, ఓకే. శ్యామ్ గారు కూడా అక్కడే ఉన్నారు. దయచేసి ఇంకొక గిఫ్ట్ హ్యాంపర్ ని కూడా శ్యామ్ గారికి ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్యామ్ గారు కంగ్రాచులేషన్స్. మీరు కూడా పేటిఎం షాపింగ్ మాల్లో 5 లాంచ్ అవుతుంది, వెళ్ళి సంక్రాంతి షాపింగ్ చేసుకోవచ్చు. శ్యామ్ గారు ఒకసారి రండి, ఒకసారి రండి. అనుష, అనుష కమ్. కంగ్రాచులేషన్స్ శ్యామ్ గారు, మీరు గెలుచుకున్నారు పేటిఎం గిఫ్ట్ వోచర్. వెళ్ళి షాపింగ్ చేసుకోండి. మీ ఆవిడ ఉంటే మీ ఆవిడకి, మీ కూతురు ఉంటే మీ కూతురుకి. అవునా? ఓకే. సో ఇందులో ఒక పాట కూడా ఆయన రాయడం జరిగింది. అదే చెప్పారు, డిలోరే డిలోరే అనే సాంగ్ ఆయన రాశారట. ఈ పాట, ఆ పాటకి లిరిక్స్ రాశారు. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ సాంగ్ ని లాంచ్ చేసేద్దామా? సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి మెగా ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. గట్టిగా చెప్పండి. అండ్ అల్లు అరవింద్ గారికి బొకేని ప్రెజెంట్ చేయవలసిందిగా ప్రొడ్యూసర్ గారిని కోరుకుంటున్నాం. సార్ ఒక్కసారి మీరు సెకండ్ సాంగ్ లాంచ్ అంటే ఆ తర్వాత లాంచ్ అయిపోయిన తర్వాత మీరు మాతో మాట్లాడాలి కొన్ని మాటలు. సాంగ్ లాంచ్. సాంగ్ లాంచ్. గుండెల్లో సూదులు గుచ్చు, కత్తులు గుచ్చు, గొడ్డలి దించు, ఉండదుగా ఇంతటి నరకంగా. ఒళ్ళంతా మంటని పెట్టు, నిప్పులు పోసి నన్నిల పెట్టు, నా ఎదలో బాధని మించదుగా. ఆ దేవుడు వస్తే నేరుగా మరి నిలదీయాలి, విధి రాతని మార్చే మార్గమే చూపించు అనాలి. పోయిందో వెలుతురు, కావాలో మినుగురు, దారిని 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 వెతకాలి. నిన్నే 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 ఊపిరిలాగా నా ఊపిరి నేను వదిలేస్తానా. నిన్నే 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 ప్రాణం లాగా నా ప్రాణం నిన్నొదిలుతానా. అందరికీ నమస్కారం. సుదీర్ఘమైన స్పీచ్ కాకుండా మామూలుగా చిన్నగా సింపుల్గా ఎవరెవరి రోల్ ఏంటో ఒకసారి
మీతో ముచ్చటించుకోవడం తప్ప ఇక్కడ పెద్దగా నాకు పని లేదు. బన్నీ తమ్ముడి మీద ప్రేమతోటి ఇక్కడికి వచ్చి ఈ ప్రీ రిలీజ్ ప్రమోషన్కి వచ్చావు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఐ అక్నాలెడ్జ్ ఇట్. ఫస్ట్ నంబర్ 1 డైరెక్టర్ గురించి మాట్లాడాలి ఈ సబ్జెక్ట్. డైరెక్టర్ ఆనంద్ గారు ఈ సబ్జెక్టు శిరీష్కి చెప్పిన తర్వాత శిరీష్ నాకు కూడా చెప్పించాడు. అంటే ఒక కొత్త కథని, ఒక కొత్త విషయాన్ని రిసీవ్ చేసుకోవాలనే అంబిషన్ ఆడియన్స్లో ఉంటే ఈ సినిమా గ్యారంటీ హిట్ అవుతుంది. అటువంటి కొత్త విషయాన్ని చాలా చక్కగా అట్టిపండు ఒలిచినట్టుగా చెప్పిన వి ఆనంద్ గారికి నేను ఆ కథ విన్నప్పటి నుంచి దాని మీద ఎక్సైట్ అయినాను. ఎక్కడ వి ఆనంద్ గారు? ఓ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు శిరీష్. దెన్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ చక్రి. ప్లీజ్ చక్రి, కమ్ హియర్. ఒక నిర్మాతకి, అంటే నిర్మాతకి ఎన్ని రకాల ఎమోషన్స్ కష్టాలు ఉంటాయో నాకు బాగా తెలుసు. ఈ సినిమా అనుకున్న దానికన్నా ఇంకొక 3 నెలలో 4 నెలలు లేట్ అయింది. అన్నిటి మీద జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఎమోషన్స్ని కూడా కంట్రోల్లో పెట్టుకుని ఎటువంటి ఖర్చుకి ఆలోచించకుండా ఈ సినిమా అతనికి లాభ నష్టాల కన్నా కూడా ఒక పెద్ద హిట్, ఒక పెద్ద హీరోల కుటుంబంలో ఒక హీరోతో చేసి తన పేరు తెచ్చుకోవాలన్నది ఆ అంబిషన్ తోటి, చాలా ఓర్పుతోటి నేర్పుతోటి ఇతను ఈ సినిమా తీసినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను సార్. అంటే శిరీష్ తోటి, అంటే మీకు చెప్పాడో లేదో, శిరీష్ తోటి ఇటువంటి ప్రొడ్యూసర్స్కి నువ్వు మళ్ళీ చేయాలరా అని చెప్పి నేను అన్నాను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మణిశర్మ గారు ఇక్కడ లేరు, దీనికి చక్కగా మ్యూజిక్ ఇచ్చారు. మణిశర్మ గారు మా కుటుంబంలో ఎన్నో సినిమాలకి ఎంతో మ్యూజిక్ డైరెక్టర్, ఎంతో సూపర్ హిట్స్ ఇచ్చారు. అటువంటి మణిశర్మ గారు ఈ సినిమాకి పనిచేయడం మాకు ఆనందంగా ఉంది. పోతే నాగబాబుకి బన్నీ అన్న, శిరీష్ అన్న ప్రత్యేకమైన ప్రేమ. ఆ ప్రేమతోటి చిరంజీవి గారు పంపిస్తే వచ్చాడు. ఆ ప్రేమతో వచ్చినందుకు నాగబాబు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హీరోయిన్స్ ఇద్దరు, అంటే నువ్వే మొదటి హీరోయిన్ అనుకో, హీరోయిన్స్ అని అనగానే నువ్వు తక్కువ చేసావు అనుకోక. దేవ్ డన్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, ఐ థింక్ దట్ వెరీ మచ్. అండ్ సెకండ్ హీరో అని అనడానికి తప్పనిసరిగా అన్ని అర్హతలో ఉన్న క్యారెక్టర్ని చాలా న్యాచురల్గా మీరు బాగా చేశారు. వెరీ నైస్ ఆఫ్ యూ. ఇంకెవరైనా మీ అందరి గురించి కవర్ చేశానా శిరీష్? నీ గురించి ఏం చెప్పలేదే. శిరీష్ తన గురించి ఏం చెప్పలేదంటే ఏం వద్దు అని అంటున్నాడు. శిరీష్ మీరు మొదటి సినిమా నుంచి అతని గ్రాఫ్ చూసుకోండి. ఎవ్రీ పిక్చర్కి అతని పెర్ఫార్మెన్స్ బెటర్ చేసుకుంటూ వచ్చి ఈ సినిమాలో ఒక స్థాయికి చేరాడు అని మాత్రమే చెప్పగలను. ఈ కొత్త కథని మీరు ఆదరిస్తారని, ఈ సినిమాని తప్పకుండా హిట్ చేస్తారని శిరీష్కి, ఆనంద్కి, ప్రొడ్యూసర్కి, మిగతా నటించిన నటీనటులందరికీ నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక్క క్షణం మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. సో బిహైండ్ ద సీన్స్ అండ్ మేకింగ్ కూడా మీరు లాంచ్ చేసేస్తే తెర ముందు మా వాళ్ళు చూస్తారు, తెర వెనక కూడా దీన్ని ఎలా చిత్రీకరించారో కూడా చూస్తారు. ఒక్కసారి లాంచ్ అంటే ఏవి ప్లే అవుతుంది సార్? లాంచ్ చెప్పి వెళ్ళిపోవచ్చా? ఇది చెప్పి వెళ్ళిపోవచ్చు. తెర వెనుక లాంచ్. థ్యాంక్ యూ సార్.
అందరికీ నమస్కారం అండి. ఇచ్చేసిన పెద్దలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, వచ్చేసిన మెగా ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్. ఇందాక ఇక్కడ 3 విషయాలు చెప్పాలనుకున్నా. ఫస్ట్ ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి. చిగిరిపేట గారు నాకు బాగా క్లోజ్, నన్ను ఫ్యామిలీ మెంబర్లా చూస్తారు. ఆయన 5వ ప్రయత్నం ఒక్క క్షణం సూపర్ డూపర్ హిట్ అయ్యి 4-5 గన్నీ బ్యాగుల్లో డబ్బులు విజయవాడ పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ అప్రతిహత విజయ పరంపర కొనసాగాలని కోరుకుంటున్నా. సెకండ్, విఏ ఆనంద్ గారు బెండ్ తీశారండి అందరిదే, హీరో గారిని కూడా వదలలేదు. ఇందాక అరవింద్ సార్ని హీరో గారు నా గురించి ఏం చెప్పొద్దన్నారు, నేను చెప్తా. ఒక 15-20 రోజులు ఆయనతో పనిచేసాను పక్కనే. షార్ట్ బాగున్నా కూడా ఇంకా ఏదో తపన పడివాడు, ఏంటో అర్థమయ్యేది కాదు. అలా అని చెప్పి అడగలేం, ఏదో ఉంటుంది కదా కాన్సెప్ట్, కానీ అడగలేదు ఎప్పుడు. డబ్బింగ్ చెప్పిన తర్వాత ఫోన్ చేసి ఆయన, ఏమంటే మీరు ఎందుకంత అంటే పిసికేసుకున్నారని చెప్పాలి దాన్ని. ఎందుకంత ఇదేంటే 8 మంది హీరోలు ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు, సొంత అన్న సేమ్ ఒకేలా ఉంటాడు. ఆ రిజంబ్లెన్స్ కనపడకుండా ఉంటాకే అనుక్షణం ఎవ్రీ షాట్ తపన పడ్డాడు. అయినా సరే అక్కడక్కడ కొంచెం కనిపించింది అనుకోండి, ఒకేలా ఉంటారు కాబట్టి. బట్ శిరీష్ గారు మీతో వర్క్ చేయటం ఫస్ట్ టైం, ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత కోఆపరేషన్ ఇవ్వకపోతే ఆ సీన్లు అంత బాగా వచ్చి కాదేమో. ఖచ్చితంగా బాగా వచ్చినాయి. ఒక్క క్షణం 28వ తారీఖున బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టబోతుంది అయ్యా మెగా ఫ్యాన్స్ అందరికీ. తర్వాత అవసరాలు శ్రీనివాస్ గారు మీతో క్లోజ్ ఇలా లేస్తుంటే అసలు మీరు వెళ్ళలేమో అనిపించింది ఫస్ట్. ఎనీవేస్, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సత్య గారు 4 ముక్కలు చెప్పండి. నా పేరు సత్య, నేను బన్నీ ఫ్యాన్. నాకు సార్, నేను మీ ఫ్యాన్ సార్, నాకు మీరంటే చాలా ఇష్టం. నేను ఏసీ ఇక్కడ స్టేజ్ మీద నాకు ఏం మాటలు తెలియదు. నేను ఏదో భయపెట్టాను అంతే, నిజంగా కాదు. మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే నా ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ అయింది, ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది ఈ బ్యానర్లోనండి, స్వామిరార్ అనే సినిమా నుంచి. తర్వాత ఎక్కడ పోతో చిన్నవాడిలో నేను ఒక రోల్ చేశాను, విఏ ఆనంద్ గారు. కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ని చాలా ఈజీగా చెప్పడంలో ఆయన తిట్ట. సో ఆల్ ది బెస్ట్ టు హోల్ క్రూ అండ్ క్యాస్ట్. థ్యాంక్ యూ. సత్య గారు, ఒక్క క్షణం ఉంది ఇప్పుడు మీకు. 1, 2, 3 ఒక క్షణం ఏం చేస్తారు? మా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను. ఏంటిది? సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారంట ఆయన. మీరు ఇలాంటివి చాలా ఈజీగా ఉన్నవి కాకుండా ఒక్క క్షణంలో మీరు ఏం చేస్తారు? సినిమా గురించి వదిలే, నన్ను నమ్ము, నేను కొంచెం బాగానే చెప్తానుగా. సరే, నేను అడుగుతాను చెప్పు. కోరుకో ఒక్క క్షణంలో. కాదు, నేను అడుగుతాను చెప్పు. ప్రొడ్యూసర్ గారు చెక్ బుక్ కొట్టేయాలి, అలాంటివి కోరుకోరు ఎదవా. ఆల్రెడీ ఇచ్చారు. అయితే నీ లైఫ్లో ప్యారల్ లైఫ్, ఇంకొకళ్ళు ఎవరిదైనా లైఫ్ అలా ఉండాలి అనుకుంటే ఎవరి లైఫ్ కోరుకుంటావు? నువ్వెవరిది కోరుకుంటావు? నేను బన్నీది కోరుకుంటా. అంటే ఆ పేరు తప్ప మిగతా చెప్తాను. సో మా సినిమా హిట్ అవ్వాలండి. థ్యాంక్ యూ బన్నీ. అంతే. ఆయన రాకపోతే ఏ పేరు చెప్తురా? ఆయన రాకపోతే, ఆయన ఈ ఫంక్షన్కి రాకపోతే ఎవరి పేరు చెప్తూ? బన్నీ పేరే చెప్తున్నావు. సర్లే, వినేసర్లే ఆయన. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, ఒక్క క్షణంలో ఏం చేస్తారంటే నన్ను కన్ఫ్యూజ్ చేసి వెళ్ళారు మొత్తానికి వీళ్ళు. ఒక్క క్షణంలో ఎవరన్నా క్రేజీగా ఒక్క క్షణం ఇస్తే ఏం చేస్తారో చెప్తారా? 1 సెకండ్ ఇన్ యువర్ లైఫ్ ఏం చేస్తారు? వెయిట్, మనం ఇప్పుడు ఆనంద్ గారిని అడుగుదాం. ఆనంద్ గారు, ఒక్క క్షణంలో మీరు ఏం చేస్తారు? ఆనంద్ గారు, మీరే సినిమా డైరెక్ట్ చేసి మీరు ఒక్క క్షణంలో ఏం చేస్తారో చెప్పకపోతే ఎట్లా? సో ఇక్కడే మన కెమెరామ్యాన్ గారు కూడా ఉన్నారు. సరే, మీరేం చేస్తారు ఒక్క క్షణంలో? రోల్ చేస్తారు కెమెరా. ఎవ్వరు చెప్పరా? సరే, వాసు గారు చెప్తారు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ సార్, ఒక్క క్షణంలో మీరు ఏం చేస్తారు? రప్పేస్తాను. అబ్బా,
రెప్పేస్తారు. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదో గిఫ్ట్లు ఇద్దామనే ఆతృతతో అడుగుతున్నాను కానీ ఒక్క క్షణంలో ఎవరు ఏం చేస్తారో చెప్పట్లేదు. కాసేపట్లో ఒక్క క్షణం కాదు కానీ కొద్ది క్షణాల్లో ఇక్కడికి మన స్టైలిష్ స్టార్ వస్తారు కాబట్టి ఆయన్ని కూడా అడుగుదాం. క్వశ్చన్ ముందే రెడీ చేసి పెట్టాను కాబట్టి ఒక్క క్షణంలో మీరు ఏం చేస్తారో ఆలోచించేసుకోండి. సో ఇప్పుడు మూవీ మేకింగ్ లాంచ్ కూడా చూసేసాం కాబట్టి థర్డ్ సాంగ్ లాంచ్ చూద్దామా? సో థర్డ్ సాంగ్ లాంచ్ ని చేయవలసిందిగా అవసరాల శ్రీనివాస్ గారు అలాంగ్ విత్ బోత్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం, సురభి అండ్ శ్రీరత్. ఓకే, ప్రజెంట్ చేయవలసిందిగా ప్రొడ్యూసర్ గారిని కోరుకుంటున్నాం. ఆహా, పూల గుచ్చాలతో ఎంత అందంగా ఉన్నారో ముగ్గురు. ఒక్కసారి మీరు ముగ్గురు కలిసి లాంచ్ అంటే ఒకసారి థర్డ్ సాంగ్ కూడా లాంచ్ చేసుకుందాం. 1 2 3 లాంచ్ లాంచ్ లాంచ్. డిల్లో రే డింగ్ డాంగ్లో డిల్లే కులాడ మాకే డార్లింగులో డిల్లో రే డింగ్ డాంగ్లో తెల్లార్లు వేస్తున్న డ్రీమ్ సాంగులో ఆ సెంటు బుట్టిలాగా కస్సుమన్నవే, ఓ సోడ బుట్టిలాగా కిస్సుమన్నవే, దాచుకోకే సొమే దోచుకుంటానమే చిల్లు నీ సోకు చియోసిమే. డిల్లో రే డింగు డాంగులో డిల్లే కులాడలేదు డార్లింగులో డిల్లో రే డింగు డాంగులో అల్లేసుకుంటాను లవ్ సాంగులో. డిల్లో రే డింగ్ డాంగ్లో డిల్లే కులాడ మాకే డార్లింగులో డిల్లో రే డింగ్ డాంగ్లో తెల్లార్లు వేస్తున్న డ్రీమ్ సాంగులో ఆ సెంటు బుట్టిలాగా కస్సుమన్నవే, ఓ సోడ బుట్టిలాగా కిస్సుమన్నవే, దాచుకోకే సొమే దోచుకుంటానమే చిల్లు నీ సోకు చియోసిమే. డిల్లో రే డింగు డాంగులో డిల్లే కులాడలేదు డార్లింగులో డిల్లో రే డింగు డాంగులో అల్లేసుకుంటాను లవ్ సాంగులో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీ ముగ్గురు వేదిక మీదకి వస్తే. సో శ్రీనివాస్ అవసరాల గారు కలం తిప్పినంత తేలికగా ఒక్కసారి ఒక్క క్షణంలో ఏం చేస్తారో చెప్తూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక క్షణం అయితే నేను మౌనం వహిస్తాను. నాకు యాక్చువల్గా యాక్టర్ని కాబట్టి నాకు ఎప్పుడైనా ఒక మంచి పాత్ర వచ్చినప్పుడు చాలా గ్రాటిట్యూడ్తో ఆ పాత్ర నాకు రావడానికి సహాయపడిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటుంటాను. అండ్ ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో నాకు ఎప్పుడూ రానంత సాటిస్ఫాక్షన్ ఈ ఒక్క పాత్రలో వచ్చింది. అండ్ అటువంటి పాత్ర నాకు కల్పించిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా 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 ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో విషయం నేను శిరీష్ గారి గురించి చెప్పాలి. అండ్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు ఆయన ఒక 4-5 ఏళ్లుగా తెలుసు. ఒక కొత్త రకమైన సక్సెస్కి ఫౌండేషన్ జరుగుతుంది, అది నేను చూశాను. అండ్ మీ అందరి మనసులు గెలుచుకున్నారు, ఇంకా చాలా చాలా మనసులు గెలుచుకుంటారు. ఇది కాకుండా తెలుగు సినిమాని ఒక కొత్త దిశలో నడిపించడానికి ఆయన గ్యారంటీగా ఓ 10 ఏళ్లలో
ఈ సక్సెస్ని చాలా దూరం తీసుకెళ్తారు అండ్ తెలుగు సినిమా ఒక కొత్త దిశలో నడిపిస్తారని నాకు నమ్మకం. అండ్ మంచి కమర్షియల్ సక్సెస్తో పాటు మంచి మంచి సినిమాలు ఆయన చేస్తారని నాకు ఎందుకో 6 సెన్స్ అనిపిస్తుంది. అండ్ మీరందరూ కూడా బన్నీ గారిని ఎంత ఆదరిస్తున్నారో శిరీష్ గారిని కూడా అంత ఆదరిస్తారు. నన్ను కూడా అంతలో కొంత ఆదరిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే సురభిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సురభి, ఒక్క క్షణంలో ఏం చేస్తారు? What does it mean? Ante 1 second, if I give you 1 second, what you will do in just 1 second? ఆలోచించి పెట్టుకోండి, ఆలోపు సురభి గారు మాట్లాడతారు. Well, right now I'm living in the moment, so I'm really enjoying this energy. Hi to all the mega star fans here. Thank you for this energy, and I really want to watch the film right now if I got a chance. And yeah. Okay, thank you. And సీరత్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హలో, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? What would I do if I had one moment too brief? I think I'd just smile. We get too tense in life. I feel there's always something or the other we need to catch up with. But we forget to breathe, and we forget to take a step and pause. So that's very important. It's very important to reflect back. So that's what I would do. Thank you so much for being a part of this grand release. Thank you, Anand, once again for casting me for the second time. I'd be on board for your 3rd and 4th and 5th, I promise you. Thank you, Shyam sir, for shooting me in the most beautiful ways. I've seen the footage and I can't be more grateful for the way you've set every frame on me. Even in the emotional scenes, it's just so real. Thank you so much. I'd like to thank our producers, Chakri. Thank you so much for just investing and believing that we could be a part of this project. Sirish, look at you smiling. I haven't shared a scene with you, but of course we've been on the same project, working together. For everyone out there, you all must know he's one of the most dedicated actors I've worked with. And he's surely going to go a long way. Wish you all the best. And that dance right there was phenomenal. So I don't know what you keep crying about. Srinivas, I've shared a lot of scenes with. Again, one of the most pleasant actors I've worked with. Thank you so much for allowing me to be myself, and in exchange, we've created something that was not even on paper. That's really rare. Surbhi is a beautiful, beautiful person on the inside, and she's extremely sincere with her dialogues and her lines. She makes a lot of effort, and that'll take you a long way. And last but certainly not the least, we have Bunny here today. Thank you so much for just being a part of this event. It means a lot. And I am a huge, huge fan of you, your work, the way you carry yourself. I think we all second that. Thank you so much for being a part of this event, and lots and lots of love to everyone out here. Please watch the film. It's made with a lot of love, and wish you all a very Merry Christmas and advance Happy New Year. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మీ ముగ్గురు ఇక్కడే ఉంటే మీకు పేటీఎం వారి గిఫ్ట్ ఓచర్స్ని అందించవలసిందిగా ప్రొడ్యూసర్ గారు చక్రి గారిని కోరుకుంటున్నాం. యాక్చువల్లీ ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే రెమ్యూనరేషన్తో పాటు సంక్రాంతికి మంచిగా షాపింగ్ చేసుకోమని గిఫ్ట్ ఓచర్లు కూడా ఇస్తున్నారు సార్. నేను ఒక్కదాన్నే మిగిలా. Thank you so much. Thank you, Srinivas Garu. Thank you. So, ఈ ఈవెంట్ ని స్పాన్సర్స్ చేస్తున్న వారు KLM Keep Loving More,
powered by Paytm and Lot Mobiles in association with Southern Travels and Kalasha Foundation. ఈ ఫంక్షన్ ని మీరు లైవ్ గా ఎన్టీవీ, TV9 అండ్ మా మ్యూజిక్ అండ్ లహరి అండ్ FB పేజెస్ లో కూడా చూడొచ్చు. సో తర్వాత ఇప్పుడు మనం ఈ రోజు మెయిన్ అట్రాక్షన్ అయిన మన అల్లు శిరీష్ గారి ఏవి చూద్దామా? ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టేస్తే అల్లు శిరీష్ గారి ఏవి ప్లే చేద్దాం. ఏవి ప్లీజ్. అల్లు శిరీష్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తనయుడిగా కె రాధామోహన్ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ గారు నిర్మాణ సారథ్యంలో వహించిన గౌరవం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఏకం చేసి చెయ్యి చెయ్యి ఏదైనా సాధించెయ్యి ఒక్కటే కొత్త బాట చూసి దిక్కులన్నీ దాటగా అడుగేసి చుక్కలన్నీ దాటగా. రెండవ చిత్రమైనటువంటి కొత్త జంట చిత్రంతో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఆ తరువాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన శ్రీరస్తు శుభమస్తు చిత్రంలో బిగ్గెస్ట్ హిట్ అందుకొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు అల్లు శిరీష్. ఎవరు నువ్వెవరు? తనెవరు? స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో ఒక ప్రత్యేక పంథాను ఏర్పరచుకొని కథలకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తన నటనతో చిత్రాన్ని విజయపథం వైపు నడిపించేలా చేయడం 100% సక్సెస్ సాధించారు శిరీష్. ఇప్పుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక్క క్షణం చిత్రం ద్వారా మరో విభిన్నమైన కథాంశంతో రాబోతున్న అల్లు శిరీష్ గారికి అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వి విష్ యూ గుడ్ లక్ అల్లు శిరీష్. We really wish you good luck అల్లు శిరీష్ గారు. అండ్ ఇప్పుడు తెలంగాణ స్పీకర్ గారు మధుసూదన్ చారి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం చెప్పట్లతో. వారికి బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా శంకర్ చిగురుపాటి గారిని ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చెప్పట్లు. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందాన్ని రెట్టింపు చేసిన మన స్టైలిష్ స్టార్ ని పిలిచే ముందు ఒక చిన్న ఏవి చూద్దాం అల్లు అర్జున్ గారిది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య చిత్రంతో తన స్టైలిష్ యాక్టింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మలుచుకొని బన్నీ చిత్రంతో స్టైలిష్ స్టార్ గా అలరించారు. దేశముదురు, పరుగు, ఆర్యా 2, వేదం వంటి విభిన్నమైన స్క్రిప్ట్ సెలెక్షన్స్ తో అభిమానులకు మరింత దగ్గరయ్యారు. ఎంచుకున్న కథలలోనే కాకుండా నటించే పాత్రలో కూడా
డిఫరెంట్ షేడ్స్ ని చూపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజింగ్ చేయటంలో కూడా 100% సక్సెస్ అయ్యారు. జులై ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి వరుస విజయాలతో దూసుకెళ్తూ మాస్ ప్లస్ క్లాస్ ఆడియన్స్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు వెలుగులు మాట్లాడకూడదు సార్. స్టైల్ ని ఎనర్జీని కలిపి తన డాన్సింగ్ స్టైల్ తో జోడించి ఇండియన్ మైకేల్ జాక్సన్ అనిపించుకున్నారు. క్రమంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు చిత్రంతో తన అల్ట్రా మాస్ యాక్టింగ్ తో బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినాను నిరూపించుకొని డీజే దువ్వాడ జగన్నాథం చిత్రంతో బ్లాక్ బస్టర్ ని అందుకొని దూసుకుపోతున్న అల్లు అర్జున్ గారు మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక్కర్లేదు. పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేనే. లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాబోతున్న ఒక్క క్షణం చిత్రానికి బెస్ట్ విషెస్ తెలియజేయడానికి విచ్చేసిన అల్లు అర్జున్ గారికి ఒక్క క్షణం చిత్ర బృందం కరతాళ ధ్వనులతో మీకు కృతజ్ఞతలు తెలుపుతోంది. నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదకి వస్తే ఫేట్ తో అయినా డెస్టినీతో అయినా చివరికి చావుతోనైనా పోరాడతాను. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టించే మన స్మైలింగ్ స్టార్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. ప్లీజ్ వెల్కమ్ దువ్వాడ జగన్నాథం. హార్డీ వెల్కమ్ బన్నీ గారు, ప్లీజ్ వెల్కమ్. సో అల్లు అర్జున్ గారికి బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా చక్రి గారిని కోరుకుంటున్నాం. అలాగే ఒక్క క్షణం డైరెక్టర్ ఆనంద్ గారిని కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అలాగే డిఓపి శ్యామ్ గారిని కూడా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఒక్క క్షణం అంటూ 28వ తారీఖు మన ముందుకు దూసుకురాబోతున్న అల్లు శిరీష్ గారిని కూడా గట్టిగా చప్పట్లతో వేదిక ఆహ్వానించేద్దాం. అలాగే శ్రీనివాస్ అవసరాల గారు కూడా వేదిక మీదకి రావాలి. అండ్ ఆల్సో బ్యూటిఫుల్ హీరోయిన్ సురభి అండ్ చీరత్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఒక్క క్షణం కోసం వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూ టీమ్ మెంబర్స్ అందరినీ పేరు పేరున వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. గట్టిగా చప్పట్లతో నాగబాబు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. అలాగే డైరెక్టర్ టీమ్ వాళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాలి. కాస్ట్ అండ్ క్రూ ఒక్క క్షణం అందరూ సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానంతో పిలుస్తున్నాం. అందరూ కూడా వేదిక మీదకి రావాలి. అలాగే హైకోర్టు లాయర్ విష్ణువర్ధన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో ఇప్పుడు వీరందరూ మాట్లాడబోయడం కన్నా ముందు అల్లు అర్జున్ గారిని థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ ట్రైలర్ లాంచ్ తర్వాత టికెట్స్ ని కూడా లాంచ్ చేసి వీరు ఇవ్వడం జరుగుతుంది. ముందైతే మాత్రం థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నా. ఒక్కసారి ఇప్పుడు కాదంటున్నారు. ఓకే, అయితే ఫస్ట్ టికెట్ ని లాంచ్ చేయమని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఒక్క క్షణం మొదటి టికెట్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం అల్లు అర్జున్ గారిని.
అలాగే ఈ టికెట్ ని అల్లు అరవింద్ గారికి అండ్ నాగబాబు గారికి ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ టికెట్ ని అల్లు అరవింద్ గారికి అండ్ నాగబాబు గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం అల్లు అరవింద్ గారిని అండ్ నాగబాబు గారిని అండ్ అలాగే శంకర్ చిగురుపాటి గారిని కూడా. అంటే మమ్మల్ని ఇద్దరు కలిపి ఒక సీట్లో కూర్చోమనా? ఒక టికెట్ మా ఇద్దరికి. తెల్లార్లు వేస్తున్న డ్రీమ్ సాంగులో ఆ సెంటు ముట్టిలాగా కసుమన్నవే, ఓ సోడ ముట్టిలాగా కిసుమన్నవే, దాచుకోకే సమే దోచుకుంటానమే, జిల్లు నీ సోకు జియోసిందే. డిల్లోరే డింగు డాంగులో డిల్లే కులాడలేదు డార్లింగులో. ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. I'll make my speech brief because I know you are waiting for when it is talk. This occasion is very memorable for me, very special for me. I want to thank the whole cast and crew for supporting me in my journey, and producer Chakri Garu, he did whatever I asked for. There is no compromise in the production whatsoever. Chakri Garu, chala thanks. And my hero Sirish, almost 14 months ee project kosam dedicate chesi, dani kosam aa character kosam homework chesi, he did his best, and his performance is next level. And I'm not only in the action scene, but also in the emotional scenes and in the romantic scenes. I really loved your performance, Sirish bro. And I want to thank all the technicians, but I'll take some time, so it's not the right time now, maybe later. So thank you everybody for your support. Thank you. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే ఈ సినిమా కో ప్రొడ్యూసర్ రాజేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, చక్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ కెమెరామ్యాన్ గారు శ్యామ్ కే నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎవరు మాట్లాడకపోతే ఎలా సార్? ఓకే, సో ఒక్కసారి అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాత బన్నీ గారు మాట్లాడతారు. సో నెక్స్ట్ అల్లు శిరీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం ప్లీజ్. అందరికీ నమస్కారం. అవార్డ్ ఫంక్షన్ హోస్ట్ చేసి స్టేజ్ ఎక్కిన వెంటనే అండ్ అవార్డ్ గోస్ట్ వచ్చేసింది బై మిస్టేక్. ఎనీవేస్, ఇక్కడికి వచ్చేసిన గెస్టులందరికీ, నాగబాబాయ్కి, బన్నీకి అండ్ మా యూనిట్ సభ్యులందరికీ మా ఒక్క క్షణం యూనిట్ తరపుల నుంచి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్యారలల్ లైఫ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ మీద సినిమా తీసుకున్నాం. ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు. ఇంకా నేను సినిమా గురించి ఎక్కువ మాట్లాడడం కన్నా సినిమా షుడ్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ అని నమ్ముతాను. సో ఈ మధ్యకాలంలో అయితే నేను ఇలాంటి కథ నేను ఎప్పుడు వినలేదు. సో నేను నిన్న వెంటనే చాలా ఎగ్జైట్ అయ్యి నమ్మి లాస్ట్ 14 నెలల క్రితం ఈ సినిమాని సైన్ చేశాను. అప్పటి నుంచి అదే నమ్మకంతో ఇదో చాలా మంచి సినిమా అవుద్ది, జనాలకు ఒక కొత్త రకం సినిమా అవుద్ది అని చెప్పి నమ్మి ట్రావెల్ చేశాను. లాస్ట్ 8-9 మంత్స్గా ఈ సినిమాకే షూటింగ్ చేశాను, వేరే ఏ సినిమా స్టార్ట్ చేయకుండా. సో ఈ కథ పైన నా నమ్మకం అటువంటిది. అండ్ రెగ్యులర్గా మీరు ఎక్కడ పోతే వచ్చినా కూడా చూసే ఉండుంటారు. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చాలా కమర్షియల్గా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్,
కామెడీ, యాక్షన్ అన్నీ మిక్స్ చేసి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మా డైరెక్టర్ ఆనంద్ గారు. ఈ కథను కూడా ప్యారలల్ లైఫ్ అనే ఒక కాన్సెప్ట్ని అందరికీ అర్థమయ్యేలాగే కాకుండా అన్ని కమర్షియల్ అంగులు కూడా ఈ సినిమాలో పెట్టి కథని ఎక్కడ డైవర్ట్ చేయకుండా అమేజింగ్ స్క్రీన్ ప్లేని తయారు చేశారు ఆనంద్. సో నా కెరీర్ కోసం ఈ సినిమా ఎంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానో అంతకన్నా ఎక్కువ ఆనంద్ అనే ఒక విజనరీ ఫిల్మ్ మేకర్ తన విజన్ రియలైజ్ అవ్వాలి, ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్. అండ్ రాను వచ్చే రోజుల్లో మీరు విఐ ఆనంద్ అనే పేరు ఇంకా ఎంతెంతో వింటారు. అతని దగ్గర ఇంకా చాలా అద్భుతమైన కథలు ఉన్నాయి. అండ్ టైగర్ సినిమా తర్వాత నాకు వచ్చి కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు ఇంకా ఎక్కడ పోతా చిన్నవాడు అనే సినిమా రిలీజ్ కాలేదు. అప్పుడు ఒక మాట అన్నాను నేను, బ్రదర్ వచ్చే సినిమా ఎలా ఉన్నా మనం ఈ సినిమా చేద్దాం అంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ ఫంక్షన్ మీద చెప్తున్నాను, ఈ సినిమా ఎలా వచ్చినా ఎలా ఆడినా నాకు అనవసరం, మళ్ళీ నీతో ఇంకో సినిమా చేయాలని ఉంది. సో ఈ సినిమా నాకు రావడానికి నా మేనేజర్ హరి గారు, జగపతి బాబు గారు రకుల్కి మేనేజర్, ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ నాకు వచ్చింది. ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఈ సినిమా సహ నిర్మాత రాజేష్ డండా గారు నాకు ఈ కథను తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు కాకుండా ఈ ప్రాజెక్ట్ నాకు రావడానికి ఒక ముఖ్య వ్యక్తి హ్యాండ్ ఉంది. ఆమె ఇవాళ ఇక్కడ లేరు. ఆమె ఎవరో కాదు, ఆనంద్ గారు మిస్సెస్ అనూష. యాక్చువల్గా ఈ ఆనంద్ ఈ కథ నాకు ఎందుకు తీసుకొచ్చాడు అంటే, ఒకరోజు ఆమె బెంగళూరు ఎయిర్పోర్ట్లో వెళ్తున్నప్పుడు నేను నడుచుకుంటూ ఎదురొచ్చానంట ఆమెకి. ఆ మూమెంట్లో షీ ఫెల్ట్ దట్ ఆనంద్ శిరీష్ కలిసి ఒక సినిమా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందని. సో అనూష, వేర్ ఎవర్ యు ఆర్, ఐ నో యూ డెంట్ కమ్ టుడే బట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ యూ. అండ్ ఇంకా మా సినిమా టెక్నీషియన్స్ గురించి నేను మాట్లాడాలండి. అండ్ నాతో పాటు నటించిన వాళ్ళకి సురభి నేను ఎక్స్ప్రెస్ రాజా, బీర్వా, విఐపి అన్ని సినిమాలో చూశాను. చాలా ముద్దుగా ఉంటుంది. మా ఫ్రెండ్స్లో కూడా తనంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఈ సినిమా తర్వాత సురభిని ఇష్టపడే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు, నాకు గట్టిగా నమ్మకం ఉంది. షీ ఈస్ వెరీ క్యూట్, చాలా బాగా చేసింది. అండ్ సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్నాను నా మిత్రుడు శ్రీనివాస్ అవసరాల ఇరగదీశాడు. డాడీ అన్నట్టు ఈ సినిమాకి సెకండ్ హీరో అనే టైటిల్కి యాప్ట్ పర్సన్. హీఈస్ నాట్ అ సపోర్టింగ్ క్యారెక్టర్ బట్ ఈజ్ అ సెకండ్ లీడ్. అండ్ సెకండ్ లీడ్ ప్లే చేసింది. తనతో పాటు సీరత్ కపూర్ ఎంతో కమర్షియల్ ఫిల్మ్స్, గ్లామరస్ రోల్స్ చేసినప్పటికీ వచ్చి ఈ క్యారెక్టర్ నేను ఒక ఛాలెంజ్గా తీసుకుని చేస్తానని చెప్పి మా సినిమాలో చేసినాను కాదు కానీ నేను చూశాను, రషెస్ ఇరగదీసింది. నిజంగా కథని ఎలివేట్ చేసింది తన పర్ఫార్మెన్స్ తోటి. సో ఐ థ్యాంక్ సీరత్ అండ్ విష్ హర్ ఆల్ ది బెస్ట్. నాతో పాటు సినిమాలో నటించిన వదిన క్యారెక్టర్ ప్లే చేసిన వాళ్ళు కానీ, మా సత్య కానీ, మా ప్రవీణ్ కానీ, వీళ్ళందరూ, మా మదర్ రోహిణి గారు కానీ అండ్ మిగతా నా నటులు అందరూ కలిపి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ నటన ద్వారానే ఈ కథకు లైఫ్ అందించారు, ప్రాణం పోసారనమాట. అండ్ మేము ఈ సినిమా అంత బాగా తీయగలిగాము. సో పేరున ఒక్కొక్కరికి థ్యాంక్ యూ. బిల్లీ, ఈవెన్ యూ. ఎవరైనా మిస్ అయితే మాత్రం ప్లీజ్ ఏమనుకోవద్దండి. నన్ను ఆనంద్ గురించి అనుకో నేను చెప్పాను, మళ్ళీ తర్వాత చెప్పే అకేషన్ వస్తుంది. మా మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు, చిన్నప్పటి నుంచి నాకు మణి శర్మ గారు అంటే చాలా ఇష్టం. హీరో ఎవరైనా, సినిమా ఏదైనా ఆ మణి శర్మ మ్యూజికల్ అయిన పోస్టర్లో ఉంటే మాత్రం కొనేసేవాడిని. అలాంటి మణి శర్మ గారు నా సినిమాకి సంగీతం అందించడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ మీరు పాటలు విన్నారు, క్యాచీగా ఉన్నాయి. బట్ పాటలు ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరొక ఎత్తు ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎవరైనా వాళ్ళ ఇండస్ట్రీలో మణి శర్మ గారి తర్వాతే, అది మనకు తెలిసిన విషయం. అండ్ సినిమాలో మీరు ఆయన వర్క్ చూస్తారు. అండ్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అమేజింగ్ వర్క్ ఫర్ అవర్ ఫిలిం. అండ్ దాని తర్వాత మన శ్యామ్ కే నాయుడు, చిరుత, దేశముదురు, టెంపర్ ఇలాంటి సూపర్ ఫిలిమ్స్కి ఆయన సినిమాటోగ్రఫీ అందించారు. అంత స్టార్ కెమెరామ్యాన్ నాకు నా 4వ సినిమా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సార్, మమ్మల్ని ఇంత అందంగా చూపించారు, ఇంత ఫాస్ట్గా. ప్లీజ్ సార్, ముందు నేను చాలా చాలా మొహమాటం ఆయనకి, ముందుకు రాడు. ఈయనే శ్యామ్ కే నాయుడు అనే వ్యక్తి. ఈయన బ్రదర్ చోటా కే నాయుడు అందరూ తెలుసు కానీ శ్యామ్ ఎవరు తెలీదు. ఈయనే శ్యామ్ కే నాయుడు. సార్, ఈ సినిమా తర్వాత మీరు ఇంకా ఎంతో ఎత్తు ఎదుగుతారని, అండ్ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమాటోగ్రాఫర్ తెలుగు సినిమాని ఇంత బాగా చూపించడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో పాటు మన డీజే సినిమా ఎడిట్ చేసిన మా ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు, మెగా ఫ్యాన్. సో ఒక ఎడిటర్ హీరోని ప్రేమిస్తే ఎంత బాగా చూపిస్తారంటే, ప్రతి ఫ్రేమ్ నువ్వు అద్భుతంగా చేసింది మాత్రమే పెడతాడు సినిమాలో. నువ్వు పండులో కనపడుతున్న ఫ్రేమ్ మాత్రమే పెడతాడు. ఎక్కడైనా ఏమైనా చిన్న తేడా వచ్చినా తీసేస్తాడు, లెంత్ గింతని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమాయే కాదు, మీరు నాతో ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ధృవ సరైనోడు సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్కి సపోర్టింగ్ ఆర్ట్ డైరెక్టర్గా చేశారు నాగేంద్ర గారు.
ఈ సినిమాకి ఆయన మరొక మేజర్ అసెట్. నాగేంద్ర గారు ప్లీజ్ ఎక్కడున్నారు? ఓకే, మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు అండి. ఈయన కూడా చాలా మంది టెక్నీషియన్స్ లాగా ముందుకు రాడు, సిగ్గుపడతారు, వాళ్ళు పని చేస్తారు తప్ప క్రెడిట్ కోసం ఎప్పుడు ముందు రారు. బట్ ప్లీజ్ సినిమా చూశాక ఈ వ్యక్తికి కూడా మీరు, ఈ వ్యక్తి వర్క్ను కూడా మీరు గుర్తించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలా దాంతోపాటు మా కథ ఇచ్చిన అబ్బూర్ రవి గారు కానీ, అడిషనల్ డైలాగ్స్ రాసిన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక విజయ్ కామిశెట్టి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అందరికీ నేను విజయ్ ఇతనే అండి విజయ్ కామిశెట్టి అని. మీరు ఎన్నో జోక్స్ ఎంజాయ్ చేసి ఉంటారు ఎక్కడ పోతో చిన్నవాడలో, అవన్నీ డైలాగ్స్ ఇచ్చింది మా విజయ్ కామిశెట్టి. ఈ సినిమాలో కూడా కథని ఎక్కడ ఒక్క సీన్ కూడా మేము ఫోర్స్డ్ కామెడీ పెట్టలేదు. కథ నుంచి డీవియేట్ అయ్యి ప్యారడీలు, స్పూఫ్లు ఏమి పెట్టకుండా కథలోనే కథ చెప్తూ కామెడీ చేయించడం చాలా కష్టం. సో అడిషనల్ డైలాగ్స్ ఇచ్చినందుకు మా విజయ్ కామిశెట్టికి థ్యాంక్స్. మరొక మెగా ఫ్యాన్, అదేంటో తెలియలేదు, చుట్టుపక్కల మా యూనిట్ మొత్తం మెగా ఫ్యాన్స్ అయ్యారు కాబట్టి అందరూ నన్ను ప్రేమించే వాళ్ళే, అందుకే సినిమా అంత బాగా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ అది కాకుండా మా ప్రొడ్యూసర్ గురించి నేను మాట్లాడాలండి. మా నాన్నగారు అన్నట్టు ఒక వారం రోజుల క్రితం అన్నారు, నువ్వు ఒక అప్కమింగ్ హీరో, జస్ట్ 3 సినిమాలు చేస్తావు అండ్ ఇంకా నువ్వు సాధించాల్సింది చాలా ఉన్నాయి. అప్పటికి ఇంట్లో వాళ్ళకి నీ పైన ఎంత నమ్మకం, అంత నమ్మకం నీ పైన పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఇంత మంచి సినిమా నీకు తీసాడంటే నిజంగా అతనికి నువ్వంటే ఇది కేవలం బిజినెస్సే కాదు, అతనికి నువ్వంటే చాలా ఇష్టం కూడా. సో నువ్వు లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ పైన మళ్ళీ సినిమాలు చేయాలి, అలాంటి ప్రొడ్యూసర్ మంచు చెడులు నువ్వు చూసుకోవాలి అని చెప్పి మా నాన్నగారు చెప్పారు. సో నేను అదే బాధ్యత ఫీల్ అవుతాను. చక్రి గారు ప్లీజ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. నా నసా చాదస్తంతో మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెడితే ప్లీజ్ సభాముఖంగా, అంత సినిమా కోసమే. అండ్ అలాగే మా సహ నిర్మాతలు సతీష్ వేగేశ్న గారు, రాజేష్ డండా గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈ సినిమా అవతల ఎల్లుండ గురువారం 28న రిలీజ్ అవుతుంది. అందరు సినిమాలు చెప్పినట్టే మేము నిజంగా చాలా కష్టపడి చాలా ప్రేమతోటి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేద్దామని, ఒక కొత్త కథతో ముందుకు రాద్దామని, పెద్ద స్టేట్మెంట్ అంటున్నానేమో కానీ బట్ తెలుగు సినిమాలో ఒక కొత్త రకం కథ తీసుకురాద్దాం, ఇండస్ట్రీ స్థాయి పెంచుదాం స్టోరీ టెల్లింగ్లో అని మేము ఒక జెన్యూన్ అటెంప్ట్ తోటి ఈ సినిమా తోటి ముందుకు వస్తున్నాము. మీరు అందరూ మా సినిమాని దీవిస్తారని కోరుకుంటున్నాను. అండ్ నేను కానీ, కళ్యాణ్ బాబే కానీ, చరణ్ కానీ, తేజు కానీ, వరుణ్ కానీ, బన్నీ కానీ, మేమందరం ఇక్కడ ఇలా ఉన్నాము అంటే ప్రతి అడుగు వెనకాల నుంచి మమ్మల్ని దీవిస్తున్న మెగాస్టార్ గారికి, మేము వేసే ప్రతి అడుగు మా ముందు ఉన్న మెగా ఫ్యాన్స్ అందరికీ మరొకసారి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా వరకు మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు చాలా మాట్లాడాలని ఉంది. ఇది అవకాశం, ఇది ఆ సమయం కోసం వెయిట్ చేస్తాను. నా గురించి మాట్లాడుకోవడానికి ఇది కరెక్ట్ టైం కాదు, ఇంకా నేను చాలా ఎదగాలి దాని గురించి. బట్ ఏదో ఒక రోజు వచ్చి నేను మనసు విప్పి మీ అందరితోటి మన ఇద్దరి మధ్యన ఉన్న అనుబంధం ఎలాంటిదో నేను దాని గురించి మాట్లాడి తీరుతాను. అండ్ కేవలం అన్నయ్యగా కాకుండా ఒక ఫిలిం లవర్గా ఆనంద్ అండ్ నాలాంటి అప్కమింగ్ హీరోని ఎంకరేజ్ చేద్దామని ఈ ఫంక్షన్కి వచ్చి ఇంత సపోర్ట్ చేసిన మా అన్నయ్య అల్లు అర్జున్కి నేను మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ వెళ్ళే ముందు మాత్రం నేను ఇంకొక మాట చెప్తాను. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఈ టీజర్ నేను చూశాను, నాకు ఒక్క క్షణం రిలీజ్ అని ఎంత ఎక్సైట్మెంట్ ఉందో, Jan 1st నా పేరు సూర్య టీజర్ వస్తున్న అంతే ఎక్సైట్మెంట్గా ఉంది. యాజ్ అ మెగా ఫ్యాన్, యాజ్ అన్ అల్లు అర్జున్ ఫ్యాన్, 1st January 2018 మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే ఇక బండి గురించి నేను స్టార్ట్ చేస్తే నేను ఆపను, కానీ నేను ఆపాలి, ఎందుకంటే తర్వాత చాలా మంది ఇంపార్టెంట్ పీపుల్ మాట్లాడాలి. అదే నేను చెప్తున్నాను, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఒక సభాముఖంగా మళ్ళీ మనందరం ఎదుర్కొనే అవకాశం వస్తుంది. అప్పుడు నేను మనసుకి మాట్లాడతాను. అప్పటి వరకు నేను సెలవు తీసుకున్నాను. ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అల్లు శిరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి బన్నీ గారితో మీ టీమ్ ఒక ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫోటో తీసుకుంటాను. డైరెక్టర్ గారు, హీరోయిన్స్ అలాంగ్ విత్ కెమెరామెన్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు, ఒక్కసారి చిన్న ఫోటోగ్రాఫ్ మా వాళ్ళ కోసం.
అలాగే శంకర్ చిగురుపాటి గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రొడ్యూసర్ చక్రి గారి బ్రదర్ కళ్యాణ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. వీరందరూ వేదిక మీద ఉండగానే ఒక్కసారి ఒక్క క్షణం థియేట్రికల్ ట్రైలర్ చూసి ఆ తర్వాత అల్లు అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందైతే మాత్రం థియేట్రికల్ ట్రైలర్ ప్లీజ్. అటు చూడు మనోళ్ళ ఉన్నాడు. లానే కాదండి మనోడే. ఎవరు అమ్మాయి మీదకి ఫోకస్ మళ్ళినట్టుంది. భగవంతుడా. నంబర్ నోట్ చేసుకో. కీప్ ఇన్ టచ్. హలో అనుమతి గారు. అనుమతి నా పేరు కాదు, నా క్యారెక్టరైజేషన్. మరి అడగకుండానే ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే స్పీడ్ అనుకోరా? అవును, నీకెలా తెలుసు? వాట్సాప్ లో చూశాను. అబ్బాయిల లైఫ్ లో బాధలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? లవ్. వాళ్ళ లైఫ్ లో జరిగినట్టు మన లైఫ్ లో జరగడం ఏంటి జీవా? అదెలా? సైన్స్ నిజం. విధిని మార్చలేం జీవా. We cannot change destiny. నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదకి వస్తే ఫేట్ తో అయినా డెస్టినీతో అయినా చివరికి చావుతోనైనా పోరాడతాను. సో శిరీష్ గారు ఒక్కసారి రండి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను హోస్ట్ చేస్తానని చాలాసార్లు చెప్పారు. మీ మనసులో ఆ కోరిక అలా ఉండిపోయిందని నాకు అర్థమైంది. ఇప్పుడు నా నోటితో కాదు, మీ నోటితో మీరే మీ అన్నయ్యని పిలవండి. స్టేజ్ మీదకి ఆల్రెడీ ఉన్న మా పెద్దన్నయ్య, తెలుగు సినిమాల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్ అల్లు అర్జున్ని వేదిక మీద వచ్చి ప్రేక్షకులతోటి, మీ అభిమానులతోటి మాట్లాడాలని కోరుకుంటున్నాను. గట్టిగా చెప్పండి. స్టాలిష్ స్టార్ అల్లు అర్జున్ గారిని పిలిచేద్దాం. ఒక్క క్షణం పక్కన పెట్టి సూర్య ట్రైలర్ అయ్యి. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఎంతో ప్రేమ ఉత్సాహంతో వచ్చిన ఇక్కడున్న అభిమాన ప్రతి ఒక్కరికి, మెగా ఫ్యాన్స్ అందరికీ, అండ్ ప్రత్యేకంగా నన్ను ఆదరిస్తున్న నా ఫ్యాన్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ ఈవెంట్ కవర్ చేస్తున్న మీడియా వారికి, వాళ్ళ కోఆపరేషన్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సొంత కొడుకు కాబట్టి, రావాలి కాబట్టి గెస్ట్గా వచ్చిన మా నాన్నగారు అల్లు అర్జున్ గారికి, అలాగే చిరంజీవి గారు చెప్పారు కాబట్టి ఆయన తరపున వచ్చిన నాగేంద్ర బాబు గారు, మామూలుగా అయితే నా బాబాయ్, ఇప్పుడు నా ప్రొడ్యూసర్ గారు కూడా, ఈ ఫంక్షన్కి వచ్చిన నాగేంద్ర బాబు గారికి, అలాగే ఇప్పుడు వచ్చిన స్పీకర్ మధుసూనాచారి గారికి, అలాగే ఎంతోమంది అతిథులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ఫంక్షన్ అండ్ సపోర్టింగ్ దిస్ ఫంక్షన్. ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ఈ సినిమా ప్రొడ్యూసర్ చక్రి గారు. చక్రి గారు ఎక్కడున్నారు? చక్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మేమిద్దరం ప్రొడ్యూసర్ అబ్బాయిలు కాబట్టి మాకు ప్రొడ్యూసర్ అంటే ఎంత ఇంపార్టెంటో, మాకు ప్రొడ్యూసర్ అంటే ఎంత వాల్యూ చెప్పడానికే ఫస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇఫ్ దెర్ ఇస్ నో ప్రొడ్యూసర్ దెర్ ఇస్ నో ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక శిరీష్ లాంటి హీరోతో మీరు సినిమా తీసి
మీ ఇలాంటి నేను దిల్ రాజు గారితో ఒక జర్నీ స్టార్ట్ చేశాను, మీరు కూడా శిరీష్తో అలాంటి జర్నీ స్టార్ట్ చేసి ఎన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో ఎంతోమంది టెక్నీషియన్స్ పనిచేశారు, నాకు చాలా డియర్ టెక్నీషియన్స్. మా డీజే సినిమాకి పనిచేసిన ఎడిటర్ చోటా గారు, అలాగే నాకు దేశముద్రు సినిమా చూసిన శ్యామ్ కే నాయుడు గారి కోసం శ్యామ్ కే నాయుడు గారికి, అలాగే ఈ సినిమాలో ఎంతోమంది టెక్నీషియన్స్ పనిచేశారు. నాకు టెక్నీషియన్స్ అంటే చాలా రెస్పెక్ట్. సో నేను ఎవరైనా మర్చిపోతే ప్రతి ఒక్క టెక్నీషియన్కి ఐ లైక్ టు విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ ఎందుకో లాస్ట్లో చెప్తాను. అలాగే ఈ సినిమాలో మెయిన్ ఆర్టిస్ట్ గురించి చెప్పాలండి. ఆర్టిస్ట్ గురించి వస్తే ఎక్స్ట్రాడినరీ సపోర్టింగ్ రోల్ చేసిన అవసరాల్ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి. ఆ సపోర్టింగ్ రోలే కాకుండా సెకండ్ హీరో రేంజ్ అన్నా కూడా ఏమీ ఇబ్బందికరమైన విషయం కాదు. అవసరాల్ శ్రీనివాస్ గారు చాలా బాగా చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఆపోజిట్ చేసిన సిరత్ యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్ ఫిలిం, ఆల్ ద బెస్ట్. అలాగే సురభి గారు చూశాను నేను. సురభి యూ లుకింగ్ వెరీ క్యూట్, ఎస్పెషలీ కల్జోడ్ వేసుకున్నప్పుడు చాలా బాగుంది. అలాగే నేను చెప్పాల్సింది ఈ సినిమా డైరెక్టర్ విఏ ఆనంద్ గారి గురించి. నేను ఎక్కడో ఈ ప్రాజెక్ట్ ఇలా వచ్చినందుకు నేను ఎక్కడో ఒక కొంత భాగం ఈ క్రెడిట్ నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను టైగర్ అనే సినిమా చూశాను, సినిమా చాలా బాగుంది. అల్లు శిరీష్ చూడలా. నేను చెప్పాను నువ్వు టైగర్ అనే సినిమా చూడు, ఆ డైరెక్టర్ చాలా బాగా చేశాడు. ఆ సినిమానే కాదు అతని థాట్ ప్రాసెస్ ఆ సినిమాలో కనిపిస్తుంది. అతను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, నువ్వు సినిమా చేయని చెప్తే అవునా ఓకే నేను చూడలేని కొనాలి వదిలేశాడు. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆయన రెండో సినిమా మన నిఖిల్ది ఎక్కడ పోతే చిన్నవాడ అనే సినిమా రిలీజ్ అవ్వక ముందు శిరీష్ కలిశాడు అనమాట. కలిసిన వెంటనే వచ్చి చెప్పాడు నువ్వు చాలా మంచి విషయం చెప్పావు, నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాను ఆయన విఐ ఆనంద్ అనే డైరెక్టర్తో. హీఈస్ వెరీ గుడ్ అండ్ హీఈస్ వెరీ టాలెంటెడ్. నాకు ఎక్కడో అనిపించింది విఐ ఆనంద్ గారికి శిరీష్కి బాగా సింక్ అవుద్దని. సో ఎక్కడో ఇవాళ ఈ ప్రాజెక్ట్ అవుతానికి వన్ ఆఫ్ ద రీజన్ నేను కింద ఫీల్ అవుతున్నాను. నేను అందులో ఎక్కడో చిన్న గర్వం ఉంది. అండ్ విఐ ఆనంద్ గారి గురించి నేను ఒక విషయం చెప్పాలి. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ డైరెక్టర్ ఇన్ తెలుగు. ఫ్యూచర్లో మీరు అతను పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి, మీరు చూస్తారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆనంద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం విత్ శిరీష్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం విత్ శిరీష్. ఎందుకంటే శిరీష్ బేసిక్లీ జనరలీ ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది. తనకు మాస్ సినిమాల కంటే ఒక మీనింగ్ఫుల్ సినిమా అంటే చాలా ఇష్టం. సో ఎక్కడో మీ ఇద్దరికి మంచి ట్రావెల్ ఉంటుంది అనుకున్నాను. యూఆర్ వెరీ మీనింగ్ఫుల్ ఫిల్మ్ మేకర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ విత్ శిరీష్. ఇట్ మీన్స్ అ లాట్ టు అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ నేను చెప్పబోయేది శిరీష్కి డెఫినెట్లీ తమ్ముడు గురించి సెల్ఫ్ డబ్బా చేసినట్టు ఉంటుంది, ఎవరు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది చూసే వాళ్ళకి. నేను తను ఎలా చేశాడు ఏం చేశాడు ఇవన్నీ చెప్పను, బట్ తను ఒక విషయాన్ని మాత్రం మెచ్చుకుంటాను. శిరీష్ నువ్వు ఈ ఫంక్షన్ మీద నీ ప్రతి ఒక్క టెక్నీషియన్ పిలిచి చెయ్యేసి మరీ పలకరించి మాట్లాడావు. ఆ క్వాలిటీ నువ్వు ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాల వరకు రిటైన్ చేసుకో, అది ఒకటే చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ యాజ్ అ చీఫ్ గెస్ట్ ఫర్ దిస్ ఫంక్షన్ సిరీ అండ్ ఆనరింగ్ మీ విత్ దిస్ గ్రేట్ ప్రివిలేజ్. అండ్ సినిమా గురించి ఇంక చెప్పాలంటే లాస్ట్లో వెళ్ళే ముందు చెప్తాను దాని గురించి. ఈ సినిమా కథ కానీ ఏమీ నాకు తెలియదు. సిరి ఒక ప్రాజెక్ట్ ఓకే చేశాడు, అసలు కథ ఐడియా కూడా లేదు. మీరు ట్రైలర్ ఎప్పుడు చూసారో నేను ట్రైలర్ అప్పుడే చూసా. కాకపోతే మీకంట జస్ట్ ఒక 1 వీక్ ముందు నేను సినిమా చూసా. నేను ఒక సినిమా మీ ఆడియన్స్ లాగే చూసా, నార్మల్గా చూసా. నాకు సినిమా గురించి ఏమీ తెలీదు. నాకు సినిమా చూసిన వెంటనే చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అర్థమైపోయింది ఓకే ఇది హిట్ సినిమా, ఇంక ఏంటి రేంజ్ ఏంటి అనేది సినిమా చెప్పాలి, జనాలు చెప్పాలి చెప్పి ఆన్ ఇన్స్టింక్ట్, బేసిక్ ఇన్స్టింక్ట్. నాకు ఎప్పుడు జనరల్ ఒక సినిమా చూసి 90% నా సొంత సినిమాలో లేదంటే నేను ఇన్వాల్వ్ అయిన సినిమాలో అయితే నా జడ్జ్మెంట్ క్లౌడ్ అవ్వచ్చు, కానీ నేను ఒక అవుట్ సైడర్ కింద చూసిన ఆల్మోస్ట్ ఏ సినిమా ఎప్పుడు మిస్ అవ్వలేదు. సో డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ సక్సెస్ఫుల్ ఫిలిం అనేది నాకు గట్ ఫీలింగ్ వచ్చింది. రేపు జనాలు చెప్పి
నా మైండ్ నా థాట్ వాళ్ళ థాట్ మ్యాచ్ అయినప్పుడు నాకు డెఫినెట్ చాలా ఆనందం వస్తాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ నా పేరు సూర్య గురించి చెప్పాలంటే సినిమా పేరు చాలా మంది అడుగుతున్నారు, సినిమా ట్యాగ్ లేనా? కాదు, సినిమా పేరే నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. నా సినిమాలో ఎన్నో టైటిల్ ఉండొచ్చు, కానీ నేను ఎప్పటికైనా గర్వపడే టైటిల్ అది అవుదని అనుకుంటున్నాను. అండ్ గర్వపడే సినిమా కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ Jan 1st సినిమా టీజర్ రాకపోతుంది. దాని టీజర్ అని పిలవట్లేదు, ఫస్ట్ ఇంపాక్ట్ అని పిలువబోతుంది. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ చేయలేదు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు. ఫస్ట్ ఇంపాక్ట్ ఆన్ 1st Jan. అండ్ ఈ సినిమా ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఈ ఫ్రైడే రిలీజ్ అవబోతుంది సినిమా ఆన్ థర్స్డేనా? ఓ సారీ, ఈ థర్స్డే రిలీజ్ అవబోతుంది సినిమా. సో ఐ విష్ యూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ అందరు ఈ సినిమాకి వచ్చి చూసి మీకు నచ్చితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ గారు. సో నా పేరు సూర్య, నా ఊరు ఇండియా టీజర్ కోసం వెయిట్ అండ్ చేస్తాం. వెళ్ళే ముందు ఒకరికి మాత్రం థ్యాంక్ యూ చెప్పలేదు. హరిత గారు, మీ గురించి ఒక విషయం చెప్పాలి. నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్, ఎప్పుడు చెప్పలేదు. అందులోనూ నాకు కొంచెం తెలుగు ఆర్టిస్టులు అంటే వీక్నెస్ ఎక్కువ. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ ఆవిడ, ఎంతో స్పాంటేనియస్ లేడీ, చాలా బాగా హోస్ట్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఫ్యాన్ అని చెప్పారు. వేరే ఫంక్షన్లో ఎప్పుడైనా వేరే హీరో పేరు చెప్తే అప్పుడు మీకు ఫోన్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to thank Bunny sir, Allu Arvind sir for coming and gracing the event here today. Really happy to be here. And Oka Kshanam, ee chitram na life lo chala special. When I started shooting for the film, it was something so intriguing about the concept of parallel lives that it instantly connected with me, and it's something very, very fascinating. And I would like to thank my director, Anand sir, for writing such a beautiful script and for directing it so beautifully, and for showing the element of science fiction so beautifully, and for extracting some, I think, beautiful performances from each and every character who've played the characters in the film, the way he's molded the characters. So thank you so much, Anand sir. Looking forward to working with you again. And the true heroes of the film, our producers, Chakri Garu, Satish Garu, Rajesh. I think you've made the shoots so comfortable, and for making the shoots so effortless. So thank you so much from the bottom of my heart. And I would like to thank our DOP Garu, Sham Garu, for making me look so beautiful, for bringing life into the character of Jyotsna. And I think without you, Jyotsna would have been really dull. So thank you so much. And my hero Garu, Sirish Garu, thank you so much for being so patient with me all along. And I think this is one of his bestest performances. The way he's carried himself, the way he's danced, the way he's acted in the film with so much intensity. I think this is one of your bestest, Sirish. All the best to you. And Sirat and Srini, you both look really lovely. You look so beautiful on screen, Sirat. And I've seen the rushes and I've seen the way they've performed. And all the best to you. Last but not the least, thank you, audience. I think it's because of you that
we are so confident, and thank you for inspiring us. So thank you very much. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడాలనుకుంటున్నారా? ప్లీజ్ ప్లీజ్. Hello again. I think I've said everything that I have to. I finally just want to close by thanking the audience. You all have always been there, supporting us, loving us, and being a part of every journey. We are here because of you all today, and please do watch O Kashanam on the 28th, and give us your feedback as you always do. It's a film made with a lot of love, as I said previously, and I hope you all enjoy the film because finally we're here for you. Lots of love and good night. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. అండ్ పేరున మరొకరికి విచ్చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ. 28న రిలీజ్ అవుతోంది ఒక్క క్షణం. తప్పకుండా చూసి మీ ప్రేమాభిమానాల్ని కురిపించవలసిందిగా కోరుకుంటున్నాం. 28 అంటే అదేదో 10 రోజులు 20 రోజుల తర్వాత అవతలెల్లుండి. వచ్చిన అందరూ మా అల్లు అర్జున్ ఆన్లైన్ యువత AA ఆర్మీ యూత్ అందరికి బాయ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్.